హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 26/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 1 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. ఈ సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్కి సంబంధించి సర్వర్ కొంచెం స్లోగా ఉందండి, వెంటనే అవ్వడం లేదు. ఒక 2-3 times 4 times కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే చాలామంది ఒకేసారి యాక్సెస్ చేయడం వల్ల సర్టిఫికేట్ ఆప్షన్ అనేది కొంచెం స్లోగా ఉందండి. అండ్ అలానే కొన్నిసార్లు అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ప్లీజ్ లాగిన్ అగైన్ అని కూడా వస్తుందండి. సో ఇది ఎందుకంటే ఇది సర్వర్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇలా వస్తుంది. అభ్యర్థులు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. నాకు కూడా 4-5 times ఇలానే వచ్చిందండి. తర్వాత ట్రై చేసిన తర్వాత ఏమైందంటే నేను నా ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇంకొక విషయం అండి, మెయిన్గా అందరు టెన్షన్ పడే విషయం ఏంటంటే కాల్ లెటర్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ ఉందండి అందరికీ. నాది డిస్ట్రిక్ట్లో 5th ర్యాంక్ ఉందండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కడప డిస్ట్రిక్ట్. అండ్ అలానే టీజీటీ జోన్ 4 అండి, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు. ఇక్కడ 25th ర్యాంక్ ఉందండి. నాకు ఎస్ఏ ఇంగ్లీషు వస్తుందండి. అయినా సరే 5th ర్యాంక్ ఉన్నా సరే నాకు ఇంకా కాల్ లెటర్ రాలేదండి. మేబీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇవ్వాలి కదండి. మొత్తం మనకు సబ్జెక్ట్ వైజ్ హెచ్జిటీనా, టీజీటీనా, స్కూల్ అసిస్టెంట్, సో టైం పడుతుందండి. మోర్ దెన్ 16,000 మనకి ఇవ్వాలి కదండి. సో కొంచెం టైం పడేటట్లు ఉంది. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈవినింగ్ లోపల ఇవి మన కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. వీళ్ళు డిఎస్సి వాళ్ళు ఆఫ్టర్నూన్కి అంతా వస్తాయని చెప్తున్నారండి. సో మనం ఒకవేళ ఆఫ్టర్నూన్ కాకపోయినా సరే ఈవినింగ్ లోపు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. సో కాబట్టి కాల్ లెటర్స్ వీళ్ళకి వచ్చాయే, మాకు రాలేదే, మాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చింటే, మీరు కాంపిటీషన్లో ఉంటే ఖచ్చితంగా మీకు కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుందండి. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు వస్తుందండి. ఇంకా ఈ కాల్ లెటర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమన్నా వస్తే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుందండి. వీలైతే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి.